టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ ఒక ప్రోమో వచ్చేసింది నామినేషన్స్ లిస్ట్ గురించి అన్నమాట. నామినేట్ ఎవరెవరు అయ్యారు, అలాగే ఏం జరిగింది, ప్రాసెస్ ఏంటి అది కూడా చూద్దాము. సో నామినేషన్స్ అయితే 2 లెవెల్స్లో జరిగాయండి. ఫస్ట్ లెవెల్ వచ్చేసి ప్రైవేట్ నామినేషన్, సెకండ్ ఇంకా ఫేస్ టు ఫేస్ పెడతాడు బిగ్ బాస్. అది మనకు సెకండ్ ప్రోమోలో రావచ్చు. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అడుగుతున్నానని ఏమనుకోవద్దు. సో అలా అడిగితేనే చేస్తారని అడగడం అంతే. తర్వాత ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఆల్రెడీ మార్నింగే పెట్టాను ఎవరు నామినేట్ అయ్యాడు ఏంటి అనేది, అది కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఇదేంటంటే 2 లెవెల్స్లో ప్రైవేట్ నామినేషన్స్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు అవినాష్ ఒకటి చెప్పాడు, ఏమని, నీకు పోటీ ఎవరో నీకు అర్థమైంది అనుకుంటా. సో నువ్వు నామినేషన్స్కి భయపడకు, నీకు ఇమ్యూనిటీ గురించి ఆలోచించకు. సో నీకు ఫస్ట్ నీకు వచ్చే ముందు ఏం చెప్పానో అది గుర్తుపెట్టుకో అని చెప్పాడు. అంటే ఏంటి, నీకు పోటీ ఎవరు, కళ్యాణ్ వీళ్ళు అని చెప్పాడు అనమాట, కళ్యాణ్ అండ్ తనుజ. సో ఇదే మ్యాటరు అందరికీ వర్తిస్తుంది కదా, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా. సో అలాగే మనకి ఇక్కడ డీమాన్కి వీళ్ళందరికీ అర్థమైంది ఎవరికి పోటీ అని చెప్పేసి. సో ఇమాన్యుల్ ఏమో డీమాన్ని టార్గెట్ చేసినట్టుగా అంటే నామినేట్ చేశాడు కంటెండర్ విషయంలో. తర్వాత కళ్యాణ్ వచ్చేసి సుమన్ అన్న. ఇక కళ్యాణ్ మన నామినేషన్స్ మాత్రం భలే ఉంటాయి. ఎవరైతే వీక్ అంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంటాడు. ఇంకా ఈయన పోటీ పడడానికి వాళ్ళ నాన్న చెప్పాడు కదా, నీట్గా నిజాయితీగా ఆడు తొక్కివద్దు అని చెప్పాడు. కాబట్టి ఇక ఈయన మరి ఏ రూట్నో ఎంచుకుంటున్నట్టు అనిపించింది నాకు. ఎప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేట్ చేసినట్టుగా అనిపించదు నాకు. ఎన్ని విషయాలున్నా కూడా వాళ్ళని నామినేట్ చేయడబ్బా, అదే నాకు అర్థం కావట్లేదు. ఇక తర్వాత వచ్చేసి మనకు దివ్య భరణి గారేమో తనూజని చెప్తున్నా. ఇంకా వీళ్ళే ఇక నామినేట్ చేసుకుంటా ఉంటున్నారు. భరణి గారికి కోపం వచ్చింది, చిన్నపిల్ల ఆట అయిపోయింది, ఊరికే నన్ను లాగుతున్నా కోపం వస్తుంది. ఇక దివ్యనేమో ఈ భరణి గారు ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తారు అనుకున్నప్పుడు వాళ్ళు హెల్ప్ చేయట్లేదు, ఆయన నన్ను ఇది చేస్తున్నాడు అని చెప్పేస్తుంది. అయితే సీజన్లోనే అతిపెద్ద గొడవ జరిగిందంట. కళ్యాణ్ వర్సెస్ డీమాన్ పెద్ద రచ్చనట. మధ్యలో రీతు ఇన్వాల్వ్ అయ్యి రీతు కూడా అరుస్తుందట. ఏం లేదబ్బా, డీమాన్కి పోటీ అనుకుంటున్నాడు కళ్యాణ్ ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయనను తీసుకొచ్చి పెట్టారు, అంటే టాప్ 5లో కొంచెం ఉంటుంది కదా ఫీలింగ్ ఎవరికైనా. సో అదన్నమాట మ్యాటర్. సో పెద్ద రచ్చస్య అంట. ఏం జరిగింది ఏంటి అనేది ప్రోమోస్ బట్టి కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ టాప్ 5 అనేది పెట్టడం వల్ల చాలా మందికి అంటే మారిపోతాయి. ఇంకా ఇమాన్యుల్ అండ్ తనుజ అన్నిట్లలో ఉన్నారు, కళ్యాణ్ కూడా ఆల్మోస్ట్ ఉన్నారు, ఒక 2-3 తప్ప. ఇక రీతు ఒక 4 దాంట్లో, డీమాన్ ఒక 2-3 దాంట్లో, సంజన ఒక 2-3 అట్లా. భరణి ఒక దివ్యాన్ని మాత్రం ఎవరు పెట్టలేదు అబ్బా. దివ్య పాపం చాలా ఫీల్ అయింది, నైట్ ఒంటరిగా ఫీల్ అయ్యి ఒక్కతే పడుకుంటూ పోయింది అనిపించింది, బాధ అనిపించింది. ఎంతైనా నువ్వు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఉంటావు అన్నట్టుగా ఉన్నాడు. నామినేషన్లో కూడా ఫేస్ అంతా వాడిపోయింది దివ్యది. సో ఈ రోజు వాళ్ళిద్దరికి కూడా వారు పడబోతుందట, దివ్య వర్సెస్ తనుజ కూడా పడబోతుందట. మరి ఏం జరిగింది అనేది మనము టీవీ లీక్స్ అనమాట. ఏం జరిగింది అని చెప్పినా కూడా ఏమో చెప్పినావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు జనాలు, వీడియో చూడక ముందే క్లారిటీగా. సో ఏం జరిగింటది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏం లేదబ్బా, డీమాన్ ఏంటంటే ఆ రోజు నేను కంటెండర్ అవుతాను, నేను 7 వీక్స్ నుంచి లేనన్నా కూడా నా పేరే చెప్పాడని డీమాన్కి కోపం. డీమాన్కి కొంచెం ఫస్ట్ నుంచి కళ్యాణ్ మీద ఎంతో కొంత వస్తూనే ఉంది. ఇది వరకు కూడా అంటాడు కళ్యాణ్ని అప్పుడు 4th వీక్ అప్పుడు క్యాప్టెన్సీ కంటెంట్ నుంచి తీసేసిన, అప్పటి నుంచి బాగా సింపతి వర్కౌట్ అయింది వాడికి, అందుకే వానికి మంచిగా ఓటింగ్ వస్తూ ఉంది అన్నట్టుగా అర్థమైంది. సో ప్రతి వీక్ ఏదో ఒక విషయంలో బిట్టర్ కార్డు జ్యూస్ ఇచ్చే విషయం కానీ ఏదో ఒక విషయంలో గెలుక్కుంటానే ఉన్నాడు డీమాన్కి అర్థమైపోయింది గేమ్ ఎలా వెళ్తుంది, కొంచెం పొజిషన్స్ ఎలా ఉన్నాయి. సో నిన్నటితో ఇంకా క్లారిటీ వచ్చేసింది టాప్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయాలని. సో రీతు కూడా అర్థమై ఉంటుంది. రీతు డీమాన్ ఏమనుకుంటుంటే కళ్యాణ్ ప్రతి దాంట్లో పడుతున్నారు, కళ్యాణ్ మన లెక్కనే కదా, మనతోనే ఉన్నాడు కదా, మన లెక్కనే ఆడుతుంది కదా, ఎక్కడ ఏమైంది అనే థింకింగ్ ఖచ్చితంగా వస్తుంది. సో వచ్చినప్పుడు ఏంటి ఎలా మార్చుకోవాలి అనేది. సో తనుజకు కూడా మంచి హింట్స్ వచ్చాయి. వాళ్ళు ఏంటంటే టాప్ 5-4 అలా పెట్టుకుంటూ వచ్చారు హరిత గారు. సో వీళ్ళు నీకు పోటీ అనుకోకు, నువ్వు ఎలా ఉన్నావో అలా ఆడడానికి కింది నుంచి పెట్టుకుంటూ వచ్చారు. రైవల్ని పెట్టుకో అనా. మరి తనుజ ఏం అర్థం చేసుకుంది, ఎలా ఆడుతుంది, ఎలా ముందుకెళ్తుంది తనుజ, మరి ఇమ్ము కళ్యాణ్ వాళ్ళలానే ఉంటారా, ఏమైనా మార్చుకుంటారా, ఎలా వెళ్ళబోతోంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.